మిస్టర్ పవన్, నీకు కావలసిన క్యాసెట్ ఇక్కడ, మాకు కావలసిన మధుమతి ఎక్కడ? బుర్రకాలతో బురిడి కొట్టించాలని చూస్తున్నావా? నాకు విసుగు కలిగించకుండా ముసుగు తీసి చూపించు. మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ మీ దగ్గర ఉన్న క్యాసెట్ ఒరిజినల్లో కాదో చూడాలి. ఓకే. ఓకే. మిస్టర్ పవన్, నేను క్యాసెట్ పంపుతున్నాను, నువ్వు మధుమతిని పంపించు. మధ్యలో ఏమైనా మతలబులు చేశావో మొదటికే మోసం వస్తుంది. కొండబాబు వెళ్ళు. వెర్రివాడా, ఇది సంజయ రాయబారం కాదు. ఈ కేడీకే దాసు రాయబారంలో కుట్రలు పుట్రలు ఉంటాయనేది వాస్తవం. ఆ వాస్తవం నీకు తెలియకపోవడం కూడా వాస్తవమే. మిస్టర్ కేడీకే దాస్, నేను మధుమతిని నీ దగ్గరకు పంపాలనుకున్నది వాస్తవం. నువ్వు ఇలాంటి వంచన చేస్తావని నాకు ముందే తెలుసనేది వాస్తవం. ఒక్కసారి ముసుగు తీస్తుడు, అసలు వాస్తవం ఏమిటో తెలుస్తుంది. చిన్నారి, నువ్వా? ఎస్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీ అసలు రంగు చూద్దామని. మధుమతి ఎక్కడయ్యా? మధుమతి ఇక్కడ. మిస్టర్ జోగినాథం, మీ కొడుకు బతికి బయటపడాలంటే మీ వాళ్ళందరినీ గన్స్ కింద పడేమని చెప్పండి. తుపాకుల కింద పడేయండి. బాబు కొండ. చూడు, వెంటనే మధుమతిని క్యాసెట్ ను నాకు అప్పగించలేదనుకో, బిడ్డ ప్రాణాలతో పాటు నీ ప్రాణాలు కూడా ఏలూరు లాకుల్లో తీరుతాయి.
పెట్టి కొడితే ఏలూరు లాక్కుల్లో నేనే పడిపోయాను. ఏం లాభం లేదమ్మా. ఉరి వేసేటప్పుడు ఎవరు ఉండకూడదని ఆర్డర్స్. రామచంద్రరావు గారు, చివరి కోరికగా ఏమైనా అడగదలుచుకున్నారా? ఈ జీవితానికి ఒక్కటే చివరి కోరిక. 20 ఏళ్ల క్రితం తాళిబొట్టు పేరుతో నేను ఉరిశిక్ష వేసిన నా భార్య సీతామహాలక్ష్మిని ఒక్కసారి కళ్ళారా చూడాలనుంది. ఆవిడ్ని లోపలికి పంపించండి. ఏమిటి కన్నీళ్ళు? నా బ్రతుకే చీకటైపోతోంది. ఈ ప్రపంచమే స్తంభించిపోతోంది. నా శరీరాన్ని విడిచి నా ప్రాణమే పోతున్నప్పుడు నాకు మిగిలింది ఏముందండి? ఎందుకు సీత నీకు ఆందోళన? గజేంద్రుని పిలుపు విని శంకు చక్ర గదా పద్మాలను విడిచి వచ్చిన శ్రీ మహావిష్ణువు నాకు అకాల మరణాన్ని ప్రసాదిస్తాడని నేను అనుకోవటం లేదు. సాక్ష్యాల కోసం వెళ్ళిన పవన్ తప్పకుండా తిరిగి వస్తాడు. కోర్టు శిక్షలకు ఈ ఉరితాళ్లకు తగిన సమాధానం చెప్తాడని నాకు ఇంకా ఎందుకు అనిపిస్తోంది సీత.
ఏమిటిది? ఐఎమ్ సారీ ఆఫీసర్. ఒక నిరపరాధిని కాపాడడానికి నాకు వేరే మార్గం కనపడలేదు. చెయ్యని నేరానికి నా అన్నను ఉరితీయడం ఆపండి. అసలు హంతకులు అరుగు. వాళ్ళు హత్య చేశారు అనటానికి సాక్ష్యం ఇదే. దీన్ని కోర్టులో ప్రెజెంట్ చేస్తారో గవర్నర్ ముందు ఉంచుతారో మీ ఇష్టం. అన్నయ్య, పవన్, నా వదిన కలకాలం సౌభాగ్యవతిగా ఉండాలన్న ఆశయం నెరవేర్చుకున్నాను. గవర్నర్ గారి సమక్షంలో రామచంద్రరావు నిర్దోషి అని బలమైన సాక్ష్యాలతో నిర్ధారణ జరగడం వలన రామచంద్రరావుకి ఉరిశిక్షను రద్దు చేస్తూ ఉషారాణిని చంపిన జోగినాథం రంగాలకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధిస్తూ అతనికి సహకరించిన కేడీకే దాసు వీడియో బాబులకు 3 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఆగావు, ఎక్కడికైనా దూసుకుంటూ వెళ్ళిపోతున్నావు? 9 అయిందండి. అబ్బాయికి హార్లిక్స్ ఇవ్వద్దు. పెళ్లి చేసి పవన్ రేఖ చేతిలో పెట్టాం. ఇక వాళ్ళు హార్లిక్స్ తాగుతూ గదిలో కూర్చుంటారా? గంట క్రితమే గార్డెన్స్ లోకి వెళ్ళి ఆడుతూ పాడుతూ ఉన్నారని ఇప్పుడే నాతో ఎంఆర్ స్వామి చెప్పాడు. ఎంఆర్ స్వామి ఎవరండి? పీడబ్ల్యూడీ ఇంజనీరా? అదే ఎంఆర్ స్వామి అంటే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి.